ప్రపంచ సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ వ్యాధి వారసత్వంగా వచ్చే ఎర్ర రక్త కణాల రుగ్మత ఇది తల్లిదండ్రుల నుంచి అనువంశికంగా సంక్రమిస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ తెలిపారు. తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవంను పురస్కరించుకొని స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద నుండి సిమ్స్ ఆసుపత్రి కూడలి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రాజేష్ హాజరయ్యారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి అనేది ట్రైబల్ ఏరియాలో నివసించే వారికి వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తిరుపతి జిల్లాలో కేవలం ఒక వ్యక్తికి మాత్రమే ఈ వ్యాధితో బాధపడుతున్నారని అన్నారు. ఈ వ్యాధి ప్రధానంగా వంశపారపర్యంగా మాత్రమే ఎక్కువ వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ వ్యాధి బారిన పడకుండా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకొని తగిన వైద్యం తీసుకోవాలని సూచించారు. సికిల్ సెల్ గురించి తెలుసుకోండి. సికిల్ సెల్ ను అంతం చేయండి. సికిల్ సెల్ అనీమియా లక్షణాల కోసం స్క్రీనింగ్ చేయించుకోండి. నా పేరు డాక్టర్ బాలకృష్ణ నాయక్, జిల్లా వైద్యాధికారి తిరుపతి. ఈరోజు వరల్డ్ సికిల్ సెల్ డే జరుపుకుంటున్నాము. సో వరల్డ్ సికిల్ సెల్ డే అవేర్నెస్ కూడా ఈ ప్రోగ్రాము ఈరోజుతో నెక్స్ట్ మంత్ 3వ తేదీ వరకు ఢిల్లీ అవేర్నెస్ క్యాంప్ జరుగుతుంది. ప్రతి దేశంలోనూ జిల్లా మొత్తం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకున్న పాపులేషన్ తిరుపతి జిల్లాలో అయితే మనకు ఈ సికిల్ సెల్తో ఒకరే ఉన్నారు. సో ఈ మన సరౌండింగ్స్ డిస్ట్రిక్ట్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ అయితే ఏమి, తర్వాత చిత్తూరు, నెల్లూరు, తర్వాత ఏలూరు, ఈ డిస్ట్రిక్ట్లో అన్ని టోటల్ కేసు అయితే మనకి 9 కేసులు ఉన్నాయి. మొత్తం తిరుపతి జిల్లా అయితే ఒక కేసు ఉంది. దీంట్లో కూడా దాంట్లో ఎస్టీ పాపులేషన్లో 4 కేసులు ఉన్నాయి, ఎస్సీ 2 ఉన్నాయి, బీసీ 3 కేసులు ఉన్నాయి. సో మనం ఈ సికిల్ సెల్ డిసీజ్ గురించి కూడా మనం టోటల్ ఇప్పటివరకు 1,24,000 వరకు స్క్రీనింగ్ చేసాం. దాంట్లో రిజిస్టర్డ్ పాపులేషన్ వచ్చి 90,000, టెస్టెడ్ పాపులేషన్ వచ్చి 84,000 చేసాం మేము ఇప్పటివరకు. ఈ కేసులో ఈ 9 కేసులు మనకు డిటెక్ట్ అయినాయి. సో మెయిన్గా అంటే ఈ సికిల్ సెల్ డిసీజ్ ఎట్లా వస్తుంది అంటే, ఈ మన శరీరంలో రక్త కణాలు తయారవుతాయి. రక్త కణాలు తయారవడంలో ఈ వంశపారపర్యంగా వస్తుంది సికిల్ సెల్ డిసీజ్. వాళ్ళలో ఏమవుతుందంటే ఈ రక్త కణాలు తయారవడం వల్ల అబ్నార్మాలిటీ వస్తాయి. అవి సికిల్ సెల్ అంటే కొడవలి ఆకారంలో తయారవుతాయి. షేప్ కొడవలి ఆకారంలో తయారవడం వల్ల ఏమవుతుందంటే అవి ఈ పేషెంట్ ఎక్కువ రక్తహీనతతో బాధపడతారు. రక్తహీనతతో బాధపడడం వల్ల రక్త కణాలు ఈ సికిల్ సెల్ ఉండడం వల్ల రక్త ప్రసారంలో అడ్డంకి పడడం వల్ల ఏం జరుగుతుందంటే నొప్పులు రావడం, తర్వాత ఇమ్యూనిటీ తగ్గడం, ఇన్ఫెక్షన్ రావడం, తర్వాత వాళ్ళు నీరసంగా ఉండడము, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఎక్కువగా ఏ పాపులేషన్ ఎక్కువ వస్తుందంటే ఈ మనం చూసుకున్నామంటే ఎక్కువ ట్రైబల్ పాపులేషన్, ట్రైబల్ ఏరియాలో వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ ట్రైబల్ పాపులేషన్ కూడా మనం చూసామంటే ఇప్పుడు 9 కేసెస్లో కూడా ఎస్సీ బీసీస్లో కూడా ఉన్నాయి. కాబట్టి వంశపారపర్యంగా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద అవేర్నెస్ కండక్ట్ చేయడానికి మనమంతా క్రియేట్ ఇప్పుడు ఈరోజు కూడా అవేర్నెస్ చేస్తున్నాము. దీనికి క్యూర్ అనేది అయితే ఇప్పటివరకు లేదు. మెడికల్ మేనేజ్మెంట్ అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవడము, తర్వాత మెడికేషన్ వాడటము చేస్తారు. దీనికి అడ్వాన్స్గా రీసెర్చ్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా క్యూర్ చేయాలని చెప్పి కూడా అది ఇంకా మనకి రాలేదు. సో ఈ ఎక్కువ టార్గెట్ పాపులేషన్ అయితే ఎక్కువ మనము స్క్రీన్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా ఈ ట్రైబల్ పాపులేషను, తర్వాత స్కూల్ చిల్డ్రన్స్, తర్వాత గర్భవతులు, ఈ ఫ్యామిలీస్ ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉండే వాళ్ళకి మనం వాళ్ళందరినీ స్క్రీన్ చేయగలిగి సికిల్ సెల్ డిసీజ్ని గుర్తించి త్రూఅవుట్ మన జిల్లాలో మొత్తం పిఎస్సిలో సబ్ సెంటర్ వైజ్ కూడా అన్ని చోట్ల జరుగుతున్నాయి.
ఇవన్నీ టార్గెట్ పాపులన్నీ వాళ్ళు స్క్రీన్ చేసి వాళ్ళకి మనము అవసరమైనప్పుడు వ్యాధి లక్షణాలు గుర్తించి వాళ్ళని మనం వైద్యం చేయడం, అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం, రక్తం మార్పిడి చేయడం, తర్వాత మెడికల్ మేనేజ్మెంట్ చేస్తున్నాం. దీని గురించి ఈరోజు మొత్తం మనం పబ్లిక్లో అవేర్నెస్ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ.